ఆశ తీర్చిన దేవుని స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 34 అధ్యాయం 13-15 వరకు. మోషే ఇశ్రాయేలుతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశం ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధ గోత్రములకును దీన్ని ఇవ్వాలని ఆజ్ఞాపించెను. ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారం రూబేనీయులను గాదీయులను తమ తమ స్వాస్థ్యములు నొందిరి. మనష్షే అర్ధ గోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధ గోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున యెరికో యొద్ద యొర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పాను. ఇప్పుడు ఈ రూబేనీలు గాదీలు నది యువతల యొర్దాను నది యువతలే ఆ పచ్చని చోటు, చక్కగా ఉంది మైదానం, మా పశువులకి మా నివాసాలకు బాగుంటుంది, ఈ ప్లేస్ మాకు ఇచ్చేయి ఈ ప్లేస్ అని మోషేని ఆ పెద్దల్ని ఇశ్రాయేలు పెద్దల్ని ఎలియాజరు ప్రధాన యాజకుడిని అడిగినప్పుడు మోషే సమ్మతి ప్రకారం దేవుడు అడిగి ఇప్పుడు ఇచ్చేశారు, స్వాస్థ్యాలు ఇచ్చేశారు. వీళ్ళకి ఎవరికి? రూబేనీలకి గాదీలకి. మనష్షే అంటే యోసేపు కుమారులు అర్ధగోత్రపు వాళ్ళకి కూడా నది యువతలే వాళ్ళు కోరుకున్న ప్లేస్నే, కోరుకున్న స్థలాన్ని దేవుడు వారికి ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 2025లో మనకి ఏమైతే జరగలేదో, కోరికలు ఏం ఆశపడ్డాము ఏం కోరుకున్నాం అవి జరగలేదు. 2026లో దేవుడు ఆశలన్నీ తీర్చును గాక. ఇదిగో వీళ్ళు ఆశపడింది పొందుకున్నారు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను, ఆకలిగొన్న ప్రాణాన్ని మేలుతో నింపుతాన్నారు. అలాగే దేవుడు మనం ఆశపడింది, మీరేంటి నేనేంటి ఎవరమైనా కూడా ఆశపడింది ఇచ్చి దేవుడు ఆనందింపజేయును గాక. ఆ ఆకలిని మనం దేవుడి కొరకు ఏం చేయాలని ఆశపడుతున్నామో ఆ ఆకలి తీర్చి మనల్ని సంతృప్తిపరిచి, ఆత్మీయ ఆకలి తీర్చి సంతృప్తిపరిచి సంతోషింపజేయను గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రములు, ప్రేమగల దేవా స్తోత్రములు, మహిమగల మహారాజా స్తోత్రాలు. సర్వసృష్టిని సృష్టించిన సర్వాధికారి, సర్వసైన్యములకి అధిపతి, బలవంతుడా, బహుపూజ్యుడా, భాగ్యవంతుడా, బలపరాక్రమశాలి నాయనా స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు నాయనా స్తోత్రాలు. అద్భుతాశ్చర్య కార్యాలు చేయవాడా, ఆలోచన చెప్పువాడా, ఆది సంభూతుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతర స్తోత్రార్హుడా, నీతి సూర్యుడా, నిత్య జీవమా, నిత్యుడగు తండ్రి, నిత్యరాజ్య నివాసి స్తోత్రములు ప్రభు, స్తోత్రములు. ఇప్పుడు నాయన నేను చేసే చిన్న ప్రార్థన ఆలకించండి ప్రభు. నాయన ఇగో 2025 అంతా కూడా మీరు ఎక్కల్లో మీ కాపుదాల్లో కాచి కాపాడారు నాయన, దాచి కాపాడారు నాయన. ఎన్ని అనారోగ్యాలు ఏమొచ్చి ఎన్ని హాస్పిటల్కి మేము వెళ్ళవలసి వచ్చినా మళ్ళీ మమ్మల్ని బాగు చేసి మమ్మల్ని స్వస్థపరిచి ఇంకా సజీవ లెక్కల్లో ఉంచి కొత్త సంవత్సరం ఇంకో సంవత్సరం చూడటానికి ఇచ్చిన ఆయుష్ని బట్టి మీకు స్తుతులు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఈ 2026 నాయన ఇగో నాయన అందరికీ నీ బిడ్డలమైన మా అందరికీ ఒక గొప్పగా మా ఆశలు తీర్చే విధంగా, మా ఆశలు తీరే విధంగా, మేము ఆశపడింది మేము పొందుకునే విధంగా మా కార్యాలు సఫలం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో భయభక్తులతో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన అందరి జీవితాల్లో ఆయన ఆశపడింది పొందుకుని ఆయన దీవెనలు మెండుగా అందరూ పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.